దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. 15వ కీర్తన మనం చదువుకున్నాం. ఈ కీర్తన ఎవరు రాశారు అని అంటే దావీదు రాశాడు అని మనకు ఎలా తెలిసింది? అక్కడ 15వ కీర్తన పైన చిన్న అక్షరాలతో దావీదు కీర్తన అని ఉంది కాబట్టి మనకు దావీదు కీర్తన అని ఉంది. 1వ కీర్తనలో అసలు పైన ఏమీ లేదు, 2వ కీర్తనలో పైన ఏమీ లేదు. మరి ఎవరు రాశారు? అసలు కీర్తనలన్నీ ఎవరు రాశారు అని అంటే, కీర్తనలు అన్నీ దావీదు రాయలేదు. ఎప్పుడు ఎవరు చెప్పినా దావీదు కీర్తన అనకూడదు. అన్ని కీర్తనలు దావీదు రాయలేదు. దావీదు సుమారుగా ఒక 73 కీర్తనలు పైనే రాశాడు. ఆ తర్వాత కోరహు కుమారులు సుమారుగా 11 రాశారు. అలాగే ఆసాపు అనే ఆయన 12 కీర్తనలు రాశాడు. సొలొమోను 2 రాశాడు. మోషే 1 రాశాడు. ఏతాను అని ఆయన 1 రాశాడు. ఇక అన్నోన్ నెంబర్స్ అంటే ఏమీ చెప్పబడిన సైలెంట్గా ఉన్నాయి, ఒక 50 కీర్తనలు ఉన్నాయి. మొత్తం 150 కీర్తనలు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా దావీదే రాశాడని అనటం ఏమంత కరెక్ట్ కాదు. సరే, అలా చెప్పినా పెద్ద నష్టం, నరకానికి వెళ్ళేది ఏమి లేదు. సరే, అయినా మనం యాజిటీజ్గా కరెక్ట్గా మాట్లాడుకుంటే మంచిది కాబట్టి మనం అలా చెప్పుకుంటున్నాం. ఇకపోతే ఈ కీర్తనలు అన్నీ రాసి ఎక్కడికక్కడ పెట్టేసి మర్చిపోయి వాళ్ళు కాలం చేశారు. ఇవన్నీ సక్రమంగా సరిపెట్టింది ఎవరంటే ఎజ్రా, నెహెమ్యా అనే వాళ్ళిద్దరు కలిసి ఈ కీర్తనలన్నింటినీ పుస్తకంలో పొందుపరిచి మనకు అందించారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇది పరిచయ భాగము. ఇప్పుడు మనము చదువుకున్న భాగము 15వ కీర్తన. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? అతిథిగా ఉండదగిన వాడెవడు? దేవుని గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? అతిథి అని ఇంగ్లీష్లో ఏమంటారంటే గెస్ట్. గెస్ట్ అంటే అతిథి. మనం ఆయా చోట్ల ఈ ప్రభుత్వ కార్యాలయాలకి ఇంజనీర్లకి వాళ్ళందరికీ సపరేట్ గెస్ట్ హౌస్ ఉంటుంది. చాలా బాగుంటుంది గెస్ట్ హౌస్. ఒక సూట్ రూమ్ కంటే బాగుంటుంది. హోటల్లో సూట్ రూమ్ కంటే కూడా చాలా బాగుంటుంది. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. 4 గదులు ఉంటాయి. ఒక్కొక్క గదికి ఒక్కొక్క ఫ్రిడ్జ్ ఉంటుంది, ఒక్కొక్క గదికి ఒక్కొక్క ఏసీ ఉంటుంది, సోఫాలు ఉంటాయి. బ్రహ్మాండంగా ఉంటుంది గెస్ట్ హౌస్. అంత బాగా మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, యెహోవా నీ గుడారములో అతిథిగా నుండదగిన వాడెవడు అంటే, ఒకవేళ దేవుని గుడారములో మనం అతిథిగా ఉండాలంటే ఏమేమి లక్షణాలు కలిగి ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. ఎలాంటి వాడు? ఇప్పుడు నేనున్నాను, నేను వెళ్ళి గెస్ట్ హౌస్ ఇమ్మంటే ఎవరు? నాకు నేను వెళ్ళి గెస్ట్ హౌస్ ఇమ్మంటే ఎవరు? ఎందుకంటే యువర్ ఎ క్లాస్ 4 ఎంప్లాయ్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటాడు. ఎవరికి ఇస్తారు? ఫస్ట్ క్లాసు వారికి ఇస్తారు. కాబట్టి దేవుని గుడారంలో కూడా అతిథి అనేది ఉంది. అతిథి అనేది ఉంది అంటే అతిథి కానిది కూడా ఒకటే ఉండే ఉంటుంది. అంటే అక్కడ కూడా పరలోకంలో కూడా అంతస్తులు అనేవి ఉన్నవి, హోదాలు ఉన్నవి, అంతస్తులు ఉన్నవి. అందరము పరలోకానికి వెళ్ళి చప్పట్లు కొట్టడం కాదు, అందరం మనం పరలోకానికి వెళ్ళి గాన ప్రతిగానాలు చేయటం కాదు. ఎవరి పనులు వారికి కేటాయించబడి ఉండే ఒక బృందం అచ్చం పాటలు పాడటానికే అక్కడ పరలోకంలో ఉన్నారు. నీ భక్తిని బట్టి నీకు అక్కడ హోదా ఉంటుంది, నా భక్తిని బట్టి నాకు హోదా ఉంటుంది. ఇప్పుడు నేను ఎంత కష్టపడి ఎంత చేసి సంఘాన్ని సువార్తలు తిరిగి ఇళ్ళు తిరిగి సువార్తలు తిరిగి ఇలాగ తీసుకొచ్చిన నాకు మీకు ఒకే జీతం ఇస్తారా? ఒకే జీతం ఇవ్వరు. పనిని బట్టి జీతం ఉంటుంది. సో తప్పనిసరిగా పరలోకంలో కూడా పనిని బట్టి జీతం ఉంటుంది. కాబట్టి అతిథిగా ఉండదగిన వాడు ఎవరు? అలాగే నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అంటే ఇప్పుడు చెప్తున్నాడు. ఇక
యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఇప్పుడు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అనే దాంట్లో మనము అబద్ధము చెప్పువాడే అని మనం దాన్ని ప్రతిక్షేపించామనుకో, ఇంగ్లీష్లో ఏమంటారు ప్రతిక్షేపించేదాన్ని? ప్రతిక్షేపించామనుకో, అప్పుడు మనం దీన్ని ఏమని చదువుకోవాలి? అంటే అతిథిగా ఉండడు, అలాగే పరిశుద్ధ పర్వతం మీద కూడా ఉండడు, అసలు నీతి అనేది అనుసరించడు, యథార్థమైన ప్రవర్తన కూడా వాడికి ఉండదు అని అర్థం. ఎవరికి? హృదయపూర్వకంగా అబద్ధము పలుకువాడికి. ఎప్పుడైనా వాక్యాన్ని అటు ఇటు కూడా ఆలోచించి చదువుకోవాలి. ఒక పక్క చదువుకుంటూ పోవటం కాదు, అటు ఇటు కూడా చదువుకుంటూ తిరగేసి మరగేసి చదువుకుంటే కానీ అప్పుడు మనకు అర్థమవుతుంది, అప్పుడు మనకు వాక్యం అర్థమవుతుంది. కాబట్టి హృదయపూర్వకంగా అబద్ధము పలుకువాడు అంటే ఏంటంటే, హృదయపూర్వకంగా అబద్ధం పలకటం అంటే ఏంటంటే, నీకు తెలుసు అబద్ధం ఆడకూడదని, అయినా సరే మనం అబద్ధం పలికామనుకో, అప్పుడు మనము పరలోకములో ఒక అతిథి అనే దాన్ని కోల్పోతాం. అది చిన్నదే కానీ పెద్దదే కానీ, నీకు మేలు కలిగినా మేలు కలగకపోయినా. మొన్న ఒక ఆమె చెబుతుంది, ఏదో ప్రాణం మీదకి వస్తే తప్ప అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడాలి, అంతేగాని మామూలు చిన్న పన్నపాటికి చిన్న ఇతక వాటికి అబద్ధాలు ఎందుకు అని అంటుంది ఒక ఆమె. ఆశ్చర్యం వేసింది నాకు. ఆమె అలా అంటుంది, ప్రాణం మీదకి వస్తే అబద్ధం ఆడాలంట, లేకపోతే. అలాగే నరకానికి వెళ్ళే వాళ్ళ లిస్ట్ ఒకటి ఉంది, ట్రైన్ బోగి ఉంది. ఎక్కడుంది అది? ప్రకటన గ్రంథంలో ఒక ట్రైన్ బోగి ఉంది. ఆ ట్రైన్ ఎక్కితే నరకానికి వెళ్ళిపోతారు. అదొక ట్రైన్ ఉంది అక్కడ. చూడండి 21వ అధ్యాయము అవిశ్వాసులను 8వ వచనం. పిరికివారును పిరికివారు అవిశ్వాసులను, అసహ్యులను, అరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు, ఇక వీళ్ళందరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందెదరు. ఇది ఒక లిస్ట్ అన్నమాట. వీళ్ళు మొత్తం ఎంతమంది? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, అరహంతకులు, వ్యభిచారులు, 5 అయిపోయినాయి, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు. 8 కేటగిరీలు అనమాట. ఈ 8 బోగీల్లో ఎక్కిన వాళ్ళందరూ ఇంజిన్ ఎక్కడికి తీసుకెళ్ళిద్దంట? ఇంజిన్ ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందెదరు. అగ్ని గంధకాలు అంటే ఏంటి తెలుసా? అసలు అవి ఆరిపోవు అన్నమాట, ఇంతలా ఉంటాయి గంధకాలు. అలాంటి అగ్ని గుండములో మండుచుండే దాంట్లో పడతారు. ఇది 2వ మరణం. కాబట్టి అబద్ధము, అసలు ఈ అబద్ధం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ అబద్ధము అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది బైబిల్లో? ఫస్ట్ ఎక్కడొచ్చింది చెప్పండి? సాతాను అబద్ధం ఆడాడు. మానవుల్లో ఆదాము అబద్ధం ఆడా? అవ్వ అబద్ధం ఆడిందా? ఆదాము అబద్ధం ఆడా? నేను ఆడలేదేమో అనుకుంటున్నా. ఎందుకంటే దేవుడు వచ్చి ఆదామా ఎక్కడున్నావు అన్నాడు. నేను దాక్కున్నాను అన్నాడు. దాక్కున్నాడా లేదా? దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నావంటే నీవు తినవద్దన్న పండు నేను తిన్నా. మరి ఇది ఏమన్నా అబద్ధమా? ఇది అబద్ధం కాదు. ఆగండి చెప్తా, వస్తున్నా. నేను తినవద్దన్న పండు ఎందుకు తిన్నావు అనంటే, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ ఇస్తే నేను తిన్నాను. ఇది అబద్ధమా? ఇది అబద్ధం కాదు. ఆమె ఇచ్చింది నేను తిన్నాను. నువ్వు వద్దన్నావు, ఓకే, ఆమె ఇచ్చింది నేను తిన్నాను అన్నాడు.
నువ్వు కాసేపు పక్కన ఉండు అన్నాడు. అంతేనా? వెళ్ళిపడుతుందా నాకు? వెళ్ళిపడుతుంది నాకైతే కొద్దిగా. పోనీ ఇక నువ్వు పక్కన ఉండి అవ దగ్గరకు వచ్చాడు. అవత ఏమన్నాడు? ఎందుకు తిన్నామన్నాడు. అవ్వ ఏమంది? అబద్ధం ఆడిందా? అబద్ధం ఆడిందా? అబద్ధమేం కాదు. మరి అబద్ధం మానవుల్లో ఎక్కడి నుంచి మొదలుపెట్టింది? ఆదాము అబద్ధం ఆడలేదు. ఎస్, ఎక్కడి నుంచి మొదలుపెట్టింది? మన మానవునిలో నుంచి అబద్ధం అనేది. సైతాన్ని పక్కన పెట్టండి, మానవుని జాతి నుండి అబద్ధం ఎక్కడ మొదలైంది అంటే కయ్యూను దగ్గర నుంచి మొదలైంది. కయ్యూను నుంచి మొదలైంది. ఈ కయ్యూను ఎందుకు మొదలైంది అబద్ధము అని అంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతని ఎందుకు చంపెను? అంటే వీడు కయ్యూను అబద్ధం ఆడటానికి గల కారణం ఏంటంటే దుష్టుని సంబంధి. అంటే దుష్టుని సంబంధులు అందరూ ఏం చేస్తారు? అబద్ధం ఆడతారు. దుష్టుని సంబంధులు అందరూ, సపోజ్ నేను అబద్ధం ఆడాను అనుకో, నేను ఇప్పుడు ఎవరి సంబంధిని? దేవుని సంబంధినా సైతాను సంబంధినా? సైతాను సంబంధిని. అసలు అబద్ధము పుట్టిన పుటక ఎక్కడి నుంచి వచ్చిందో కూడా యోహాను సువార్త. అబద్ధమునకు జనకుడు. యోహాను సువార్త 8:44. 8:44 ఏముంది? మీరు మీ తండ్రి యగు అపవాది. అంటే అపవాది ఎవరంట? తండ్రి. ఎవరికి తండ్రి? అబద్ధములాడు వారికి. మీ తండ్రి దురాశలు. అంటే వాళ్ళ తండ్రి దురాశ ఏంటి? అబద్ధము. సాతాను యొక్క ఆశ ఏంటి? అందరూ దేవుడి దేవాళ్ళు అబద్ధం ఆడాలి. అమ్మయ్య, అందరూ అబద్ధం ఆడాలి. అందరూ అబద్ధం ఆడితే బాగుండు, అందరూ మానవులందరూ అబద్ధం ఆడితే బాగుండు అనే ఆశ ఉందంట వాడికి. ఇంకా ఆది నుండి వాడు అర్హంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు, వాని యందు సత్యము 1% కూడా లేదంట. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అసలు అబద్ధం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అక్కడ వచ్చింది. విశ్వం దేవుడు ప్రారంభించినప్పుడు వాడు ఫస్టే అబద్ధం ఆడాడు. ఇక ఆ స్వభావం అలా ఉండిపోయింది. ఎవరు అబద్ధం ఆడితే బాగుండు, అబద్ధం ఆడితే బాగుందంటే ఆదాము అబద్ధం ఆడలా, అవ్వ అబద్ధం ఆడలా. ఇక తర్వాత పట్టుకున్న దేవుణ్ణి హేబేలు కూడా అబద్ధం ఆడటానికి అవకాశం ఇవ్వలేదు. ఇక కయ్యూని పట్టుకుంది. కాబట్టి అబద్ధము అనేది చాలా డేంజర్. అబద్ధము అనేది అది చిన్నది కానీ పెద్దది కానీ. ఎప్పుడైతే మనం అబద్ధం ఆడతామో మనలో ఉన్న యథార్థత కోల్పోతుంది, దేవుని లక్షణము కోల్పోయి మనము సాతాను సంబంధం అయిపోతాం. నీవెవరు అబద్ధం ఆడేవాడు అంటే సాతాను సంబంధి. కాబట్టి పొరపాటును కూడా ఎప్పుడు మనం అబద్ధం ఆడకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకసారి నేను ఏపీ ట్రాన్స్కోలో డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు మా డిఈ గారికి విజిలెన్స్ ఎంక్వైరీ వచ్చింది. మీ సారు నీ కార్ని పర్సనల్గా వాడడా అని అడిగారు. విజిలెన్స్ సిఐ గారు వచ్చి నన్ను ఇంట్రాగేషన్ చేశారు. అందరు కంప్లైంట్లు పెట్టారు ఆయన మీద. ఏ విషయంలో కంప్లైంట్ పెట్టాలా అని చెప్పి ఎతికి వాళ్ళకి ఏం దొరక్క ఈ కారు పర్సనల్గా వాడుతున్నాడని కంప్లైంట్ పెట్టారు. ఇక దానికి సాక్ష్యం నేనే. నేను దానికి ముందే వస్తారని నాకు తెలిసి నేను మా పాస్టర్ గారిని అడిగా ఫోన్ చేసి, ఇలా వచ్చేటట్టుంది, మరి నేను అబద్ధం ఆడొచ్చా, అబద్ధం ఆడకూడదా, అబద్ధం ఆడాలా లేదా
అని అడిగితే, సరే నువ్వు ఇప్పుడు నిజం చెప్పినందువల్ల అతని జీవితం ఏమన్నా బాగుపడిద్దా, లేకపోతే అతని జీవితం నాశనం అవుద్దా అని అన్నాడు. అప్పుడు ఉద్యోగం పోయిద్ది, సస్పెండ్ చేస్తారు, నాన్న తిప్పలు పడాలి, 1,00,000 పైన జీతాలు, మరి దీనికి ఏంటి పరిష్కారం అంటే, సరే ఈ ఒక్కసారికి అది చెప్పేసి అబద్ధవాడు, ఆ తర్వాత నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకో అని చెప్పాడు ఆయన. అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు అబద్ధమాడి మళ్ళీ దానికి నానా తిప్పలు పడి పశ్చాత్తాపడాలి, దానికి కూడా పశ్చాత్తాపడాలి. అంత ప్రమాదం ఉంది అబద్ధములు. కాబట్టి అబద్ధము, నేను ఇదివరకు మారుమనసు పొందకముందు, బాప్తిసం తీసుకోకముందు నోరు తెరిస్తే అబద్ధం, 100కి 99 అబద్ధాలే ఉండేవి. ఆ అబద్ధాలు కూడా చక్కగా గోడ కట్టినట్టు బ్రహ్మాండంగా అతికిచ్చేది. బ్రహ్మాండంగా అతికిద్ది. నేను అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు అతుక్కోవటం చక్కగా. ఎంతకాలం? చాలా కాలానికి వీడు మాయగాడు, వీడు నోరు తెరిస్తే మాయ అనే సంగతి మొత్తం వాడంతా అర్థమైపోయింది. ఎంతకాలం? ఎంత గోడ కట్టినా మాత్రం ఎంతకాలం అయిపోయింది. ఇక నేను మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నాక మళ్ళీ ఆ చెప్పిన వాళ్ళందరే బ్రహ్మాండంగా నీతిగా ఉంటున్నాడు, యథార్థంగా ఉంటున్నాడు అని బోల్డంత సాక్ష్యం ఈనాటికి కూడా అదే సాక్ష్యం ఉంది. హల్లెలూయా. కాబట్టి మారుమనసు పొందకముందు, పొందిన తర్వాత మనకి తేడా కనపడాలి. ఇంకా అదే జీవితము, ఇంకా అదే పరిస్థితి ఉంటే చాలా కష్టం. ఏమైందంటే ఒక అబద్ధము మనకి, ఇప్పుడు ఇది గుడ్డ అనుకోండి, ఇది పలచటి గుడ్డ. అబద్ధం అంటే పాపము లేదా దోషము. ఈ గుడ్డ మనం ఎప్పుడైతే ఒక అబద్ధం ఆడామో దేవుడికి నాకు ఇలాగ అడ్డం వచ్చేస్తుంది. ఆ మాట నేను చెప్పటం కాదు, యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా గ్రంథం 59:1, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, వెననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి ఎలా ఉన్నాయంట? దోషం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? దోషం అంటే ఏంటి? దోషము అని అంటే చిన్న చిన్న తెలిసి తెలియక గబక్కన చేసినాయి. పాపము అంటే మనం తెలిసి కూడా చేసేవి పాపాలు. ఏం జరిగిందంటే దోషాలు, చిన్న చిన్న దోషాలే ఏమైనాయి అంట? దేవుడికి నాకు అడ్డంగా. ఇది ఒక అబద్ధం. దీని ఎమ్మట మనం ఇంకొక అబద్ధం ఆడామనుకోండి, ఇంకొకటి తీసాం, ఇంకొకటి వచ్చింది అడ్డం, ఇంకొకటి వచ్చింది, ఇంకొక అబద్ధం ఆడాం, ఇంకొక గుడ్డ వచ్చింది. అలా వచ్చి 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 అది గోడై కూర్చుంటుంది. ఇక అప్పుడు ఏం జరిగిద్దంటే 59, యెషయా 59, కనుక మీ పాపములు ఆయన ముఖమును మీకు, ఇక దేవుని ముఖము మన ముఖము కనపడదు, మరుగైపోద్దంట. అయిపోయి ఆయన ఆలకింపకున్నాడు. ఇక మనం మాట్లాడే మాట వినపడుద్దా? ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నాం, అవతల వాళ్ళు ఇంకొక ఇంట్లో మధ్యలో గోడ అడ్డం ఉంది, మన మాటలు వాళ్ళకి వినపడవు, వాళ్ళ మాటలు మనకి వినపడవు, పెద్దగా అరితే తప్ప. కాబట్టి అడ్డమైపోయి మనం ఎంత ప్రార్థన చేస్తున్నా ఉపయోగం ఉండదు. అదే ఉందలే అనుకుంటాం. అది చాలా ప్రమాదము. ఇక ఎంత గోజాడినా ఉండదు. కాబట్టి అబద్ధం అనేది చాలా డేంజర్. ఎలీషానేనా గెహజీ దగ్గరకి, గెహజీ నయమాను కుష్టు ఎలీషా దగ్గరకు వస్తాడు. 7 సార్లు మునిగిరా పోయి అంటాడు. 7 సార్లు మునిగితే శుద్ధుడైపోతాడు.
వచ్చిన తర్వాత మరి నేను వృద్ధుడిని అయ్యాను, మరి నాకు కానుకలు ఇస్తాను అని అన్నాడు. నాకు కానుకలు దేవతలు పో అన్నాడు. సరే మంచిదని వెళ్తున్నాడు. వెళ్తుంటే ఏం చేశాడు గెహాజీ? ఏం చేశాడు? అంత దూరం వెళ్ళి, ఇప్పుడే గెస్ట్లు వచ్చారు, ఇందాకేమో వద్దనుకున్నారులే మా సారు, ఇప్పుడే గెస్ట్లు వచ్చారు, ఏం చెప్పాడు? 2 దుస్తులు, 2 జతల బట్టలు, 2 మణుగులు వెండి ఇమ్మన్నాడు. ఆయన ఏం చేశాడు? 4 మణుగులు వెండి ఇచ్చాడు. 4 మణుగులు వెండి ఇచ్చాడు. తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వచ్చాడు. గెహాజీ అక్కడి నుంచి వచ్చావంటే, నేను ఆడికి వెళ్ళలేదు అన్నాడు. నేను ఆడికి వెళ్ళలేదు అన్నాడు. అప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఎందుకట్టు చేశావు అని చెప్పి అంతటితో వదిలాడా? నీవును నీ సంతతి అంతా కూడా కుష్టివ్యాధి వచ్చేస్తుంది పో అన్నాడు. అంటే ఆయనకు తగ్గిన కుష్టివ్యాధి ఎవరికి వచ్చింది? ఇతనికి. ఏం పెద్ద తప్పు ఇది? ఎలీషా సొమ్మేం కాదు కదా, ఏదో తీసుకున్నాడు. ఒకసారి మా డీ గారు కూడా ఇట్నే, నా కారుకు టైర్లు అరిగిపోయినాయి, బాగా అరిగిపోతే ఒకడొచ్చి 10,000 రూపాయలు లంచం ఇవ్వబోతుంటే అతను వద్దన్నాడు. మా డీ గారు వద్దన్నాడు. సరే వద్దు ఎర్రలేని బంగారపు ఉంగరం ఇస్తానని చెప్పి బంగారపు ఉంగరం కొనుక్కొచ్చాడు కొత్తది. పోనీ ఇదన్నా తీసుకోండి అన్నాడు. అది కూడా వద్దంటున్నాడు ఆయన. నేను అక్కడే ఉన్నా, అది చూస్తున్నా, డబ్బులు చూస్తున్నా, ఆయన చూస్తున్నా. నాకు టైర్లు లేవు, టైర్లు అరిగిపోయినాయి. ఆయన ఫోన్లే మా డ్రైవర్కి టైర్లు లేవు, పోనీ వాడికి ఇచ్చేసి అని అంటాడేమో అనుకుంటే అంటలా. ఆ తర్వాత నేను మా డీ గారిని అడిగాను, అంటే నాకన్నా ఇప్పించచ్చు అంటే, నువ్వు కూడా గెహాజీ అవుదామనే అని అన్నాడు. కాబట్టి పెద్ద తప్పులని మనకేం అనిపించవు. వాడు ఫ్రీగా ఇస్తున్నాడు, ఏ బలంతో లేదు. అయినా కానీ దేవుని లెక్కలో ఒక ప్రవక్తకే కోపం వచ్చింది, నువ్వు అలాగెందుకు చేసావని. దేవుడికి ఎందుకు రాదు? అననీయ సప్పీరా ఉన్నారు, వాళ్ళ డబ్బులే. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో వాళ్ళ డబ్బులే, వాళ్ళ స్థలమే అమ్ముకున్నారు. కొంత దాచారు, కొంత తెచ్చారు. అది తప్పే ఉంది అందులో. ఉన్నవరకు ఇచ్చారు. ఆయన ఏమనాలి? పేతురు, పోలేరా బాబు, వచ్చినంత ఇచ్చేసారు పో అనాలిగా, అనలా. ఇన్ని పెద్ద తప్పులు కాదు, కానీ అతను చచ్చిపోయాడు, వాళ్ళ ఆవిడ చచ్చిపోయింది. పెద్ద తప్పులేం కాదు. కాబట్టి దేవుని దృష్టిలో ఇవన్నీ చాలా పెద్ద తప్పుల కింద వస్తాయి. కాబట్టి మనం అబద్ధము అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం ట్రీట్ చేయాలి. దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది అబద్ధము. మన గురించి సాక్ష్యం ఏం చెప్పాలి? మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏం చెప్పాలి? అసలు చాలా నీతిమంతుడు, యథార్థవంతుడు అని చెప్పాలి. అతను చాలా యథార్థవంతుడు, ఆమె చాలా యథార్థవంతుడు. నీ చుట్టుపక్కల వాళ్ళే మనమే అబద్ధాలు చెప్పుకొని ఆయన మాకు తెలిసిలే అంటే అయిపోయినట్టే, మన సాక్ష్యం అంతా పోయినట్టే. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్తగా మనం ఫస్ట్ అబద్ధపడింది ఎవరు? కయ్యూను ఏం చేశాడు? నీ తమ్ముడు ఎక్కడా అంటే, ఏమో నాకు తెలియదు అన్నాడు. పైగా నేను కావలిలో ఉన్నా అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడితో మాట్లాడుతున్నాడు. అంటే దేవుడితో మాట్లాడుతున్నాడు అనే సంగతి కూడా అతనికి అర్థం కావట్లేదా? అతనికి ఎట్ట అర్థం కావట్లేదు, ఈరోజు మనకు కూడా దేవుడు నాలో ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు, నేను అబద్ధం ఆడుతుంటే చూస్తున్నాడు, వింటున్నాడు అనే గ్రహింపు ఇప్పుడు మనకే లేదు, అప్పుడు కయ్యూనికి లేదు. ఇప్పుడు మనకి సేమ్. ఇప్పుడు ఏం తేడాలి అసలు. ఇప్పుడైతే ఇంకా ఆయన ఏమన్నాడు? దేవుడు మీలో ఉండును, మీతో ఉంటాను, నీ పైన ఉంటాను, నీ పక్కనే ఉంటాను అని అన్నాడు. ఇప్పుడు ఇంకా అప్పుడైతే ఆ కయ్యూను ఏబేలు దగ్గరికి అట్టొచ్చి అట్ట వెళ్ళేవాడు. అది బెటరా ఇదిరేమా?
ఏది కఠినం? ఇదే కఠినం, ఇదే కఠినం. మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి వస్తుంది. ఇదే కష్టం. ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి, అప్పటికంటే కూడా, అప్పుడప్పుడు వచ్చేపోయేవాడు కంటే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సాహసించి పాపము చేస్తే అనే ఒక మాట చూడండి. సంఖ్యాకాండములో సాహసించి పాపము చేస్తే ఏం జరిగిద్ది? సంఖ్యాకాండం 15వ అధ్యాయము, సంఖ్యాకాండము 15వ అధ్యాయము 25వ వచనం నుంచి, యాజకుడు ఇశ్రాయేలు ప్రాయచిత్తము చేయవలను, తెలియకయే దాని చేసేను గనుక క్షమింపబడును. తెలియక చేస్తే ఏమైంది? దేవుడు క్షమిస్తాడు. వారు పొరపాటున చేసిన పనులను బట్టి తీసుకొని రావలను. ఎలాగనగా ప్రజలందరూ తెలియకయే దాన్ని చేయుట తటస్థం. అంటే తెలియక చేసినందువల్ల ఏదో బలు అర్పణం ఏదో ఒకటి ఇస్తే దేవుడు సరిపెట్టుకుంటాడు. ఇంకా పొరపాటున క్షమాపణ నొందును. ప్రాయచిత్తం చేయటం వల్ల క్షమాపణ వచ్చింది. ఒకటే ఉండవలెను. ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును. అట్టివాడు నిశ్చయముగా జనుల్లో నుండకుండా కొట్టివేయబడి. ఎందుకు కొట్టివేయబడాల్సి వచ్చిందంటే వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని శిక్షకు వాడే. అంటే మనం అబద్ధం ఆడినందుకు మనమే కారకులం అవుతాం. ఒకానొక దినాన, తీర్పు దినాన మనమే కారకులం అవుతాం. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరితోనైనా సరే, ఎప్పుడైనా ఎక్కడైనా తెలిసి అబద్ధం ఆడకూడదు. అబద్ధమేగా ఏముందనుకుంటాం. అది చాలా ప్రమాదానికి దారితీసి నిత్య నరకాగ్ని అగ్ని గంధకాల్లో తీసుకెళ్ళే ప్రమాదం ఉన్నది. మనకున్న యథార్థత పోతుంది. అంతేకాదు, పరలోకములో మనకి అతిథిగా ఉండే ఆ మంచి ఫెసిలిటీ కూడా పోతుంది. మంచి ఫెసిలిటీ కూడా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి అబద్ధం ఆడేది ఎవరంటే దుష్టుని సంబంధులు. దుష్టుని సంబంధులే అబద్ధం ఆడతారు. అబద్ధము ఆడేవారు వాళ్ళు ఎలాంటి వారు అని చెప్పాడంటే సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనంలో, నిజము పలుకు సాక్షి ఏం చేస్తాడంట? మనుషులను రక్షిస్తాడు. అబద్ధములాడువాడు, అబద్ధములాడేవారు ఎవరంట? ఒట్టి మోసగాడంట. నాకు అందుకని ఇదివరకు మారుమనసు పొందకముందు నాకు ఆ పేరు వచ్చింది, మాయగాడు, మోసగాడని. మోసగాడు. కాబట్టి ఆ పేరు మనం ఎందుకు అనిపించుకోవాలి? ఎక్కడైనా సరే, వినదానికి, చితకదానికి, ఏదైనా సరే. దోషం అంటే ఏంటి? చిన్న చిన్న పొరపాట్లే. పాపాలంటే పెద్దవి, దోషాలంటే చిన్న చిన్నవి. వాటి విషయం కూడా మనం ఎందుకు చేయాలి? అనవసరంగా ఒక పోరాడడం, ఇంకొక పోరాడడం, ఇంకొక పోరాడడం, అటు పూర్తిగా దేవుడికి మనకి పెద్ద గోడ అడ్డమైందనుకో, మనం ఎంత ప్రార్థన చేసినా శూన్యం. అనవసరంగా మన చేతులారు మనమే అలాగే చేసుకోవాల్సి వచ్చే ప్రమాదం ఉంది. ఇంకొక మాట చదువుకొని ముగించుకునేది ఏంటంటే, మనము తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం.
స్పీకర్ ఉంటే స్పీకర్ పెట్టుకో అని విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చు వారినై ఉన్నారు. వారి నోళ్ళు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో వాళ్ళలో వాడే ఒకడు ఎట్లా అన్నాడంట, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతులనై చాలు. ఈ క్రేతీయులంట ఏం చేసేవాళ్ళంట అంటే కుటుంబములనే పాడు చేయుతున్నారంట. కుటుంబములే వీళ్ళు ఎవరు అంటే అబద్ధికులు. అబద్ధికులు ఏం చేస్తారంట, కుటుంబాలనే పాడు చేస్తాడంట. అబద్ధములాడే వారందరూ కుటుంబాలనే పాడు చేస్తారంట. కాబట్టి మన దేవుడు యథార్థవంతుడు. ఆది కాండంలో చెప్తాడు, దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించెను, వారు తమ ప్రవర్తన వల్ల వాళ్ళు యథార్థత కోల్పోయారు అని ఆది కాండంలోనే చెప్తాడు. కాబట్టి అబద్ధాలు ఆడేవాళ్ళు ఏం చేస్తారంట, కుటుంబాలనే మోసపుచ్చుతారంట. ఇంకా ఇక్కడ ఫస్ట్లో 10వ వచనంలో చెప్తాడు, అనేకులు అని కామా పెట్టి విశేషంగా సున్నతి సంబంధులు అంటే ఎవరిళ్ళు, రక్షింపబడి మారుమనసు పొందిన వారు కూడా అబద్ధములాడి కుటుంబాలనే మోసం చేసుకుంటున్నారంట, పాడు చేసుకుంటున్నారంట. ఎవరు అంటే పోనీ అన్యులు ఎవడో చేస్తే మనం అనుకోవచ్చు. రక్షింపబడి మారుమనసు పొంది బాప్తీసం తీసుకున్న వాళ్ళు కూడా అబద్ధములాడి కుటుంబాలనే మోసం చేసుకుంటూ వదరబోతులు, అవిధేయులు అంటే వీళ్ళంటారు. కాబట్టి అలాంటి లిస్టులో మనము ఉండకుండా ఉండాలంటే మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. చిన్న విషయాల్లో కూడా మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సాక్ష్యం మనకు బ్రహ్మాండంగా చెప్పాలి. ఇప్పుడు సునీత ఉందనుకో, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మనకేం చెప్పాలి, బ్రహ్మాండంగా మా అమ్మాయి చక్కగా బ్రహ్మాండంగా ఉండాలి, ఏది అబద్ధం ఆడదో ఏం చేయదో అని సాక్ష్యం చెప్పాలి. తల్లిదండ్రులు అయితే తల్లిదండ్రులు, అత్తమామలు అంటే అత్తమ్మలు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళు ఏం చెప్పాలి, ఇంట్లో వాళ్ళు, ఇంటి మూడు చుట్లోళ్ళు ఏం చెప్పాలి, మంచి సాక్ష్యము చెప్పాలి, ఆ సాక్ష్యము సంపాదించాలి. కాబట్టి అబద్ధము అని మనం ఏదైతే అనుకుంటామో అది చాలా ప్రమాదము. ఎలీషా గెహాజీ దగ్గర ఎంత ప్రమాదమో మనం చూసాం. కయీను హేబెల్ దగ్గర అబద్ధం ఆడితే అది ఎంత ప్రమాదమో చూసాం. అన్నయ్య సప్పీర విషయంలో అబద్ధం ఆడితే అది ఎంత ప్రమాదమో చూసాం. కాబట్టి సాహసించి మనం ఎప్పుడు కూడా సాహసించంటే అనుకొని ఏం కాదులే, సాహసించటం అంటే ఏంటి, ఏం కాదులే అని ముందుకు అడిగేయటమే సాహసించటం అంటారు దాన్ని. ఇంకోటి అదే మాట క్రొత్త నిబంధనలు హెబ్రీలు రాసిన పత్రికలో కూడా సాహసించి పాపం ఇందాక సంఖ్యాకాండంలో ఉంది, ఇప్పుడు హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపమునకు బలి ఇక అంటే అర్థం ఏంటి, పాపమునకు బలి ఉండదు. ఇంతకుముందు పాపం చేస్తే సంఖ్యాకాండంలో ఏం చెప్పాడు, ఒక మేక పిల్లలో, గొర్రె పిల్లలో, లేకపోతే పావురాన్నో తీసుకురండి, అంతటితో క్లోజ్ అయ్యిద్ది అన్నాడు. మరి ఇప్పుడు సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత ఇప్పుడు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఏముండదంట, ఇక బలి అంటే క్షమాపణ ఉండదు. మరి క్షమాపణ ఉండకుండా మరి మన ప్రభు బల దగ్గరకు వచ్చేది ఎందుకు, క్షమాపణ ఉండదు అనేటప్పుడు ప్రభు బల దగ్గరకు వచ్చేది ఎందుకు, ప్రతి ఆదివారం మనం ప్రభు బల దగ్గరకు వచ్చేది ఎందుకు అని అంటే ఒప్పుకొని ఇంకెప్పుడు చేయకుండా ఉండటానికి ఓకే, కానీ దానికి బలి అవ్వదు, బలి ఉండదు.
ఏముంటుందంటే దానికి తగ్గ శిక్ష ఉంటుంది. దానికి తగ్గ శిక్ష ఉంటుంది. బలి ఉండదు. ఇక అంటే క్షమాపణ ఉండదు. ఎప్పుడు బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే, సాహసించి పాపము చేస్తే ఇక క్షమాపణ ఉండదు. క్షమాపణ ఉండదు. కానీ ఈ లోకములోనే నీకు శిక్ష ఉంటుంది. నీకు శిక్ష ఉంటుంది. దావీదు తప్పు చేశాడు. అయ్యా నీకు వందనాలని 7 రోజులు కన్నీటి పెట్టి ప్రార్థన చేసి చచ్చేటట్టు ఏడిచాడు. ఆయనకు పాత నిబంధనలోనే బలి లేదు. అప్పుడు కూడా బలి లేదు. అంటే బలి లేపటం అంటే క్షమాపణ లేదు. అప్పుడు కూడా ఏం జరిగింది? పెద్ద కుమారుడు చనిపోయాడు. శుభ్రంగా అప్పుడు లేచి స్నానం చేసి తలస్నానం చేసి బయటకు వచ్చాడు. ఏమైంది? బుద్ధిపూర్వకంగా పాపం చేశాడు. ఉన్న గొర్రెలు జాలక ఎక్కడో ఉన్న గొర్రెను చూసి ఆ గొర్రె నాకు కావాలని లాక్కొచ్చాడు. అది బుద్ధిపూర్వకం కాదు, అది సాహసించి కాదు, అది సాహసించే, అది బుద్ధిపూర్వకంగానే. ఇక దానికి నువ్వు 100 నెత్తి నోరు బాదుకున్నా ఉండదు. మనకి ఏదైతే ఇష్టమో దానికి ఎసరు పెడతాడు దేవుడు. ఇప్పుడు నాకు డబ్బులంటే బాగా ఇష్టం అనుకోండి, నాకు పెద్ద నష్టం జరుగుద్ది. నా ఫోన్ పోయింది, 20,000 రూపాయలు ఫోన్ పోయింది ఒకసారి. నాకు ఒక వారం రోజులు 10 రోజులు జ్వరం కూడా వచ్చింది. తెగమనేది పడ్డా. పోలీస్ స్టేషన్ చుట్టూ అన్నీ తిరిగా, దొరకలా. తెగ బాధపడ్డా. దానికి ముందు ఏదో జరిగింది నాకు. దేవునికి విరోధంగా నేనేదో చేశాను, దానివల్ల అలా జరిగింది. కాబట్టి మనకి ఏది ఇష్టమైద్దో దానికి దెబ్బ పడుద్ది. దానికి దేవుడు ఏం చేస్తాడు? శిక్ష వేస్తాడు. అంతకాడికి ఎందుకు తెచ్చుకోవాలి మనం? అంతకాడికి మనం తెచ్చుకోకూడదు. సాహసించి పాపం చేస్తే వచ్చే, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే వచ్చే ప్రమాదము ఇంతంత కాదు. కాబట్టి మన ప్రభు బల్లకు వస్తాం, ఓకే, అంతవరకు ఓకే. కానీ సాహసించి లేదా తెగించి లేదా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దానికి శిక్ష తప్పనిసరిగా ఉంటుంది. అందుకే కదా ఇంత భయపడి వచ్చేది. లేకపోతే ప్రతి ఆదివారం ప్రభు బల్లో వచ్చి అయిపోయిందిలే అనుకుని ఇష్టానుసారం తిరగొచ్చు కదా. మళ్ళీ దేవుడు ఉన్నాడు, క్షమిస్తాడు, ప్రభు బల్ల ఉంది, క్షమిస్తాడు అని అనుకుంటే మరి ఇంకెలాగా? కాబట్టి తప్పనిసరిగా మన జీవితంలో యథార్థత అనేది మర్చిపోకూడదు. మన 15వ కీర్తనలో ఏముంది? ఎంత మంచి విషయాలు ఉన్నాయి అందులో. 15వ కీర్తనలో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండములాడాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు, అతని దృష్టికి నీచుడు ఏమవుతాడు? అసహ్యుడవుతాడు. అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని ఏం చేస్తాడు? సన్మానిస్తాడు. యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడట. ఎవడో? యథార్థ హృదయం కలిగిన వాడు ఏం చేస్తాడు? సన్మానిస్తాడు. నేను ఒకళ్ళు సువార్త చెప్పడానికి ఇంటికి వెళ్ళాం. ఇంట్లో ఏసీ ఉంది, వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది, బయట కూర్చోబెట్టారు. ఆల్రెడీ చెమటలు పోతున్నాయి. మీకు చెప్పే వెళ్ళాంగా, చెమటలు పోతున్నాయి. మంచినీళ్ళు కూడా ఇవ్వాల. అసలు చక్కగా వచ్చి కూర్చొని మందలి ఒక కుర్చీ వేసి కూర్చోండి అంటున్నారు. ఒక కుర్చీ వేశారు, మేము ఇద్దరం ఉన్నాం. ఎవరు కూర్చోవాలని మొహాలు చూసుకుంటున్నాం. ఒక కుర్చీ వేసి ఇద్దరిని కూర్చోమంటున్నారు. ఎన్నిసార్లు అంది? 3 సార్లు అంది. కూర్చోండి అంటుంది. ఎట్ట కూర్చోవాలి? ఎలా కూర్చోవాలి? ఏమీ లేదు. యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును. సన్మానం అనేది చాలా ముఖ్యం. ఇంటికి వచ్చిన ఇప్పుడు కనీసం మనం ఏ ఇంటికి వచ్చినా మంచినీళ్ళు ఇస్తాం. మినిమం రెస్పెక్ట్. టీ అయితే టీ, కాఫీ అయితే కాఫీ, లేదా డ్రింక్ అయితే డ్రింకు, ఇంకా ఏదైనా టిఫిన్ ఉంటే టిఫిను, ఒకవేళ భోజనం టైం అయితే భోజనం. ఇవన్నీ మినిమం రెస్పెక్ట్లీ. అవి కూడా చేయరు కొంతమంది.
అందుకే చెప్తున్నా, అతడు యెహోవాయందు భయభక్తులు గల వారిని ఏం చేస్తాడంట? సన్మానిస్తాడు. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను నేను నీకు ఇది ఇస్తానని చెప్పిన తర్వాత మనకు అది నష్టం వచ్చినా సరే ఇచ్చేయాలట. నష్టం వచ్చినా సరే ఇచ్చేయాలి. తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని చెరుపులకు వెళ్ళి లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేసేవాడు ఎన్నడూను కదల్చబడడు. యెహోవా గుడారంలో అతిథిగా ఉంటాడు. కాబట్టి మనం దేవుని గుడారంలో పరలోకములో అతిథిగా ఉండాలి. మనం ఇక్కడ ఎలాగైతే మనం అనుకుంటాం, ఇక్కడ ఏమనుకుంటాం, మనం ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎక్కువ స్త్రీలు ఏమనుకుంటారు, అది వాళ్ళ చూడు బంగారం 3 చైన్లు వేసుకుంది, మెడలో 3 చైన్లు వేసుకుంది, నేనేమో పిచ్చిది వేసుకొని వెళ్తున్నా, ఈ ఉంగరం కూడా 70 రూపాయలు, ఇది పిచ్చిది వేసుకొని వెళ్తాను అని అనుకుంటారా? అనుకొని ఏం చేస్తారు? ఛాయశక్తిలో ఏదో ఒకటి మనం కూడా ఆ హోదాలో మనం కూడా ఎట్టో గట్ట ఏదో తిప్పలు పడి అప్పులు చేసినా రావాలి, మంచిదే. ఈ కాస్త దానికే, ఈ లోకములో ఉన్నదానికే నేను ఆ స్టేటస్కి కనీసం వెళ్ళాలి అనుకున్నప్పుడు మరి పరలోకములో గుడారంలో ఉండాలి కదా. అతిథిగా ఉండాలంటే ఇక్కడ జాగ్రత్త పడితేనే కదా, ఇక్కడ డబ్బుల విషయంలో జాగ్రత్త పడితేనే కదా మనం వాళ్ళ కేడర్కి వెళ్ళేది. లాయర్ గారి కేడర్కి మనందరం వెళ్ళాలంటే అలాగనే. కాబట్టి మనం అతిథిగా ఉండాలి. అది గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ మనం జాగ్రత్త పడతాం. అందుకని అబ్రహాం, ఇసాకు, యాకోబులు ఏం గుర్తుపెట్టుకున్నారంట? పరలోకము నుంచి వచ్చిన విషయాన్ని మర్చిపోలేదంట వాళ్ళు. పరలోకము నుంచి వచ్చిందని, మేము ఆ దేశం నుంచి వచ్చాము, మళ్ళీ అక్కడికే వెళ్ళాలి, మేము ఇక్కడ ఉంది యాత్రికులము, పరదేశులము అని అనుకున్నారంట. ఇదేంది గోల? పరలోకములో మనం యాత్రికులము, పరదేశులము అని ఇక్కడ అనుకుంటూ బ్రతికారంట. అందుకని అక్కడికి వెళ్ళాక ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. విశ్వాసులకు తండ్రి అయి శుభ్రంగా ఆడ కూర్చున్నాడు. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి హాజరు కూర్చోవాల్సి వచ్చింది. కాబట్టి మనం దానిని ఆలోచించాలి. ఎక్కడ? యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు అతిథిగా ఉంటాడంట. అంటే దేవుని దగ్గరే అతిథి, దేవుని గుడారంలోనే అతిథి. బ్రహ్మాండమైన స్థానం అది. ఆ స్థానాన్ని మనం చిన్న విషయాల దగ్గర పోగొట్టుకోకూడదు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మనం స్వపరీక్ష చేసుకుందాం. సెల్ఫ్ ఎగ్జామినేషన్, స్వపరీక్ష సమయం. ఒక 5 నిమిషాలు మనం స్వపరీక్ష చేసుకుందాం.